రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగిందనే వార్తలు వినపడ్డాయి. దాని తర్వాత పోలీసులు కూడా తనపైన సుపారీ ఇచ్చి తనపైన తనే దాడి చేసుకున్నారని కూడా నిర్ధారించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మ్యామ్? ఇది చాలా చిన్నపిల్లల చేష్టలాగా ఉంది. అతను మొదటి నుంచి కూడా కొంచెం తింగర వేషాలు ఉన్నట్లు అనిపిస్తుంది. అతను సినిమాల్లో చేయాలి అనే ఉద్దేశంతో కొంత సినిమాలకి ట్రై చేశాడు. ఏవో 1-2 సినిమాలు చేశాడు కానీ పెద్దగా అవి లైమ్ లైట్లోకి రాలా. సరే ఆ తర్వాత ఒక జీవనోపాధి అంటూ ఉండాలి కాబట్టి పాస్టర్గా వచ్చాడు. ఇప్పుడున్న పాస్టర్లో దాదాపు సగం మందికి వాళ్ళు దైవభక్తితోటి వాళ్ళు పాస్టర్లు అవ్వట్లా, జీవనోపాధి కోసం పాస్టర్లు అవుతున్నారు. అంటే అదొక ఉద్యోగంలాగా చూస్తున్నారు, అదొక వ్యాపకంలాగా చూస్తున్నారు, అదొక వృత్తి. మనము ఈ మాట అనాలి అని నిజానికి నేను ఒక మైనారిటీ మతంగా క్రిస్టియన్ మతాన్ని కానీ క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళని కానీ దాని అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని కానీ నేను ఎప్పుడు సమర్థిస్తుంటాను జనరల్గా. ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో వాళ్ళ మీద చాలా దాడి జరుగుతుంది, చాలా వెక్కిరింతలు జరుగుతున్నాయి, చాలా అపహాస్యం పాలు చేస్తున్నారు వాళ్ళని, సందర్భం ఉన్నా లేకపోయినా. అయితే అన్ని మతాల్లో ఉన్నట్లే ఆ మతంలో కూడా ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళల్లో, మతంలో ఏమీ లేకపోవచ్చు కానీ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళల్లో అవినీతి ఉంది. సరే, దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మతాన్ని మాట్లాడటం కానీ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని మాట్లాడటం మన ఉద్దేశం కాదు. ఇక్కడ మన ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే ఈ మతాన్ని ఒక జీవనోపాధిగా అనుకుంటారో, ఒక ఉద్యోగంలాగా చేస్తారో, వాళ్ళు అలా ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటుందండి, వాళ్ళ ధ్యాస అంతా ఏముంటుంది, ప్రమోషన్స్ మీద ఉంటుంది. ఏ ఉద్యోగం అయినా సరే చేరిన చోట ఒక ఎల్డీసీగా చేరాడు అనుకోండి, యూడీసీ అవ్వాలనుకుంటాడు ఎగ్జామ్స్ రాసి, ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసి సూపరింటెండెంట్ అవ్వాలనుకుంటాడు. అలా 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 పెరగాలనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగంలో చేరిన వాళ్ళు సబ్ కలెక్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అలా ప్రమోషన్స్ అంటే వాళ్ళు రిటైర్ అయ్యే లోపు అవుతుంటాయి. ఎందుకంటే అది ఉద్యోగ లక్షణం. ఎందుకంటే ఉద్యోగం ఎందుకు చేస్తారు అంటే కేవలం ఫస్ట్ తారీఖు జీతం తీసుకుంటానికే చేయరు అందరూ, ఒక దానిలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. అలా ఈ ఉద్యోగంలాగా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎలా ఇంకొంచెం మసాలా యాడ్ చేసి, ఇంకొంచెం అబద్ధాలు చెప్పి, ఇంకొంచెం నాటకీయతని జోడించి మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అనే ఉద్దేశంలో వీళ్ళు పైకి వెళ్దామని చూస్తారు, వీళ్ళు డబ్బులు సంపాదిద్దామని చూస్తారు. అమాయకుల్ని చేసి ఆడిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, మీరు డబ్బు ఇక్కడ జమ చేయండి, డబ్బు ఇవ్వండి, చర్చికి డబ్బు ఇవ్వండి, చర్చికి డబ్బు ఇవ్వండి, మీరు సంపాదించే దానిలో ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పి. అసలు నిజానికండి క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఆచరిస్తారు. ఆ పేదల దగ్గర నుంచి కూడా డబ్బులు పిండాలని చూస్తారు వీళ్ళు. అంటే చర్చి పేరుతో డబ్బులు తీసుకుని సొంత ఆస్తులు చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం, మహిళలపైన లైంగిక వేధింపులు, చిన్నపిల్లలపైన వేధింపులు చూస్తున్నాం. ఈ మధ్య కూడా వైజాగ్ దగ్గర ఒక పాస్టర్ పైన పోక్సో చట్టం ప్రకారం జైలు శిక్ష, అది ఇప్పుడు కేసు నడుస్తుంది. అతనికి ఇంకా బెయిల్ రాలా, ఛార్జ్ షీట్ వేయలేదన్నమాట, అందుకనే బెయిల్ రాలేదు. ఇట్లా చేస్తున్నారు. వీటి వల్లనే ఒక రకంగా నీతిగా నిజాయితీగా మతాన్ని పూర్తిగా 100% 10 కమాండ్మెంట్స్ ప్రకారం పాటించే వాళ్ళను కూడా చుట్టుపక్కల వాళ్ళు నమ్మని పరిస్థితి వచ్చింది ఇలాంటి వెధవల వల్ల, దొంగల వల్ల. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం ఇది బయటికి రాకముందు నేను అనుకూలంగా నిజంగానే దాడి జరిగిందేమోనన్న ఉద్దేశంతో అప్పటికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను అతన్ని సమర్థిస్తూ వీడియో చేశాను. ఈరోజు దురదృష్టవశాత్తు నేను సాయంత్రానికే తెలిసిపోయింది ఈ సంగతి. ఇవాళ నేను ఎక్కడ వీడియో చేసినా సరే, ఎవరు నన్ను అడిగినా
నేను ఆ రోజు ఆ క్షణానికి ఉన్న సమాచారం బట్టి మాట్లాడాను, నేను పొరపాటు మాట్లాడాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలలో కూడా నమ్మకాన్ని నమ్మకాన్ని కోల్పోతారు. ఇట్లా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలని అది నిజంగా హత్య. అయితే ఆ విషయంలో మాట్లాడిన మాకు మరి ఇప్పుడు ఇంకెవరి మీదైనా జరిగితే కూడా మాట్లాడతాం కదా. ఏది వాళ్ళు దొంగలు కాకపోతే, దొంగలని ఎప్పుడు తెలిసింది? పోలీసులు నిగ్గు తేల్చారు. దీని మీద అసలు ఎవరికి అనుమానాలు లేవు. అదే పాస్టర్ ప్రవీణ్ విషయంలో అయితే పోలీసులు చెప్పిందని జనాలు నమ్మలా, నాలాంటి వాళ్ళు నమ్మలా. నిలబడి మాట్లాడాం, సంవత్సరం అయింది ఇప్పటికి, ఈ రోజుకి మాట్లాడుతున్నాం. అతను ఒక జీసస్ని నమ్మిన దానికంటే కూడా అంబేద్కర్ని ఎక్కువ నమ్మాడు అతను. అందుకు నేను ఎక్కువ ఇష్టపడ్డాను, అతని విజ్ఞానానికి జ్ఞానానికి ఇష్టపడ్డాం. కానీ ఇలా చేస్తే సినిమాటిక్గా సినిమా షూటింగ్ అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆ ఫైటింగ్ చేయించుకోవటం, ఇదంతా కథ సుఖాంతమైంది కాబట్టి సరిపోయింది. నిజంగానే ఏదన్నా జరగరానిది జరిగితే, ఇప్పుడు కొట్టేవాళ్ళు వాళ్ళ పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా కాదు. వాళ్ళు సరిగా ప్లాన్ లేకుండా ఎలా పడితే అలా కొట్టారు అనుకోండి, ఓ ప్రాణం పోవటం ఎంతసేపు అండి? మిస్ఫైర్ అయితే జరిగేది అదే. నువ్వు ఏం ఆశించి ఈ దొంగ నాటకం ఆడావో ఆ నాటకాన్ని చూసుకుంటానికి కూడా నువ్వు ఉండేవాడివి కాదు, నాటకం చూసుకోవటానికి ఉండేవాడివి కాదు, ఫలితం ఏమొచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా నీకు ఉండేది కాదు. అందులోనూ అభినయ్ దర్శన్ ఇది మొదటిసారి కాదంట, గతంలో కూడా ఇట్లాంటివి చేశారంట, ఇలాంటివి బయటపడ్డాయంట. తర్వాత కూడా ఇలాంటి స్క్రీన్ ప్లే తీసుకురావడం అనేది కూడా చాలా మంది నమ్మకాన్ని కోల్పోయినారు. అంటే ఇక్కడ నమ్మకం కోల్పోవటం కంటే కూడా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అతని పర్సనాలిటీ ఏంటి అంటే, అబద్ధం చెప్పైనా నిజం చెప్పైనా, మంచి చేసైనా చెడు చేసైనా, ఏం చేసైనా సరే నేను లైమ్ లైట్లో ఉండాలి అని అనుకున్నాడు. ఇది ఎవరు చేస్తారు అంటే, ఒక రకమైన మానసికంగా స్థిరమైన మనస్తత్వం లేని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దిమాకు ఉన్నోడైతే ఈ కొట్లాటల్లో నాకేమన్నా జరిగితే అని ఒక ఆలోచన చేస్తాడు, లేదా పోలీసుల ఎంక్వైరీలోనే దొరుకుతానని ఆలోచిస్తాడు. ఇప్పుడు చాలామంది హత్యలు చేస్తున్నారు కదా, చాలా సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. మరి బయటపడిపోతున్నాయా, దొరుకుతున్నారా లేదా చట్టానికి, పోలీసులకు దొరుకుతున్నారా లేదా? ఇప్పుడు మొన్న 13 ఏళ్ల పిల్లాడు, 15 ఏళ్ల పిల్లాడు డాన్ అవ్వాలని చెప్పి వాళ్ళ అమ్మని చెప్పి బాంబేకి వెళ్ళాడు. బాంబే నుంచి తిరుపతికి వచ్చాడు. పోలీసులకు దొరికాడా లేదా? వితిన్ డేస్లో దొరికాడు. ఇప్పుడు వాడికి ఏం జరిగింది? వాడు బాగా తెలివైనోడే, 555 మార్కులు వచ్చినాయి 600కి. చదువుకుంటే, వాళ్ళ అమ్మ మాటిని చదువుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉండేది, తల్లి ఉండేది. ఇప్పుడు తల్లి లేని వాడయ్యాడు. ఆల్రెడీ తండ్రి లేడు వాడికి, తల్లి లేని వాడైపోయాడు. అట్లాగే ఇప్పుడు జేజే యాక్ట్ ప్రకారం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాడు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. ఇంక వాడికి చదువే ఉంటుంది. అసలు వాడి గురించి మంచి చెడు, ఈ టైంకి తిన్నానా, ఇది చదువుకోనానా, ఇది నీ జీవితానికి మంచిది నానా, మంచి నానా, చెడు నానా అని చెప్పేవాళ్ళు కానీ, మనసులో మాటని అర్థం చేసుకునేవాళ్ళు కానీ తల్లే లేకుండా అయిపోయింది. సరే, ఆ పిల్లాడికంటే పూర్తిగా వాడు డెవలప్ కాల, అభివృద్ధి చెందని బుర్రతోటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు. నీకేమొచ్చింది? దున్నపోతులాగున్నావు. పైగా ఇందులో నీ భార్య పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నారంట. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని, ఈ గ్రూపులో మెసేజ్లు పెట్టుకొని ఎలా చెయ్యాలి, ఏంటి, అసలు ఏంటి, నువ్వు అన్నీ సరిగ్గా వింటున్నావా లేదా, ప్లాన్ సరిగ్గా వింటున్నావా లేదా, అసలు నీకు సరిగ్గా చెయ్యాలని ఉందా లేదా అనే అదిలింపులు బెదిరింపులు మళ్ళీ మధ్యలో. మొత్తానికి నష్టం చేసి పారేశారు. నేను ఒకటే చెప్తలుచుకున్నా, అభినయ్ దర్శన్ అనే అతను ఒక వ్యక్తిగా ఇది చేశాడు అనుకోండి, పెద్ద డ్యామేజ్ లేదు, అతనికే నష్టం ఉంటుంది. లేదు, అతని పైన ఆధారపడిన వాళ్ళకి నష్టం ఉంటుంది. కానీ అతను ఒక మతం పేరు చెప్పుకొని చేశాడు కదా, ఇది చేయొద్దు. ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, ఒక వ్యాపారంలో ఉన్నోళ్ళు కానీ, అలాగే ఒక మతంలో ఉన్నవాళ్ళు కానీ, ఒక
ఏదైనా ఒక పెద్ద కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కానీ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే వాళ్ళందరి మీద ఉంటుంది ఈ ఎఫెక్ట్. అందులోనూ మ్యామ్ ఈ మధ్య కాలంలో పాస్టర్లుగా మారిన వాళ్ళు పొలిటీషియన్గా మారి అంటే ఒక పార్టీ పెట్టేసి ఏదైతే ట్రైబ్స్ ఏరియాస్ ఉంటాయో అంటే అభివృద్ధి చెందిన ఏరియాస్ని టార్గెట్గా చేసుకొని అక్కడ వాళ్ళదే ఇలా నమ్మించడానికి చూస్తున్నారనే వార్తలు కూడా బాగా వినబడుతున్నాయి. అంటే మత ప్రచారంలో భాగంగా వీళ్ళు డ్రామాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి, కాదని కాదు. అయినప్పటికీ నేను అదే చెప్పేది, మీరు నిజంగా మతాన్ని నమ్మితే గనక చిత్తశుద్ధితోటి మీరు మతం మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మతాన్ని రాజకీయం చేయకండి, మతాన్ని వ్యాపారం చేయకండి. ఈ మతాన్ని వ్యాపారం చేయాలనుకోవటం వల్ల ఇదంతా జరిగింది. ఇది ఏ మతం వాళ్ళు చేసినా తప్పే, హిందూ మతం వాళ్ళు చేసినా ముస్లిం మతం వాళ్ళు చేసినా ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. అందుకని ఇట్లాంటి పోకడలు ఉండకూడదు. ఇప్పుడు ఇతను ఎక్స్పోజ్ అవ్వటం చాలా మంచిదైంది. ఇట్లాంటి డ్రామాలు చేద్దామని ఇంకెవరన్నా అనుకుంటే కూడా ఇలాగే అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏమంటారు కిడ్నాప్ నాటకాలు ఆడుతూ ఉంటారు సొంత పిల్లలే తల్లిదండ్రుల మీద. ఇవన్నీ కూడా ఇలాంటివే దొరికిపోతారు. అందుకని ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళకూడదని కోరుకుందాము. మీరు ఒక మతాన్ని నమ్ముకున్నట్లయితే ఆ మతానికి మీ వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.